లోహం అరచింది. ఒక భారీ భవనం నేలవైపు కాకుండా పక్కకు కూలిపోవడం మొదలైంది. వేలాది ప్రాణాలు ఒక్క క్షణంలో ప్రమాదంలో పడ్డాయి. అందరూ పారిపోతుంటే అరవ్ మాత్రం లోపలికి పరుగెత్తాడు. ఆ శక్తి కేంద్రం పేలింది. అతడు అక్కడే చనిపోవాల్సింది. కాని ఆ శక్తి అతడిని నాశనం చేయకుండా అతని నరాలతో కలిసిపోయింది. అతడు లేచినప్పుడు ప్రపంచం నెమ్మదిగా కదులుతున్నట్టు అనిపించింది. గాలి కదలిక, భూమి కంపనం, పడే వస్తువుల దిశ అన్నీ అతడికి స్పష్టంగా కనిపించాయి. అతడు చలనాన్ని ఆపలేకపోయాడు. కాని దాని దిశను మాత్రం మార్చగలిగాడు. ఆ శక్తిని తట్టుకునేలా అరవ్ తన కోసం ఒక ప్రత్యేక కవచాన్ని తయారుచేశాడు. చివరిగా చేసినది ఆ షీల్డ్. అది ఆయుధం కాదు, మార్గదర్శకం. ముందుకు చూపించే బాణం అతని నమ్మకానికి గుర్తు. శక్తి ఎప్పుడూ విధ్వంసానికి కాదు, రక్షణ వైపే నడవాలి. ఆ రోజు అరవ్ వెక్ట్రా ప్రపంచానికి కనిపించకుండా పోయాడు. అదే రోజు ఏరియన్ వెక్ట్రా పుట్టాడు.